హెచ్ఎండిఏ డిటిసిపి పర్మిషన్ ఉన్నా కూడా హైడ్రా వచ్చేదో ఇల్లులు కూల్చేస్తుందని, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం అంత శ్రేయస్కరం కాదని చాలా మంది సందేహిస్తున్నారు, మీరు సందేహించినట్టే. కానీ అదేం నిజం కాదు, కేవలం అపోహే. ఇప్పుడు కూల్చేవన్నీ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ రాకుండానే ఏదో పంచాయతీ పర్మిషన్ తీసుకొని కట్టినాయి. ఒక్కసారి హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ పర్మిషన్ ఇచ్చింది అంటే ఇచ్చే ముందే 20 నుంచి 30 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ ఏదైనా వెంచర్లో నుంచి కాల వెళ్ళినా కూడా ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అనే అన్ని కట్ చేసే వెంచర్కి పర్మిషన్ వస్తుంది. ఒక్కసారి డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ పర్మిషన్ వచ్చింది అంటే భవిష్యత్తులో ఎప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఇప్పుడు కరెక్ట్ టైం, ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు.